దేవరకొండ తెలుసు కదా. ఆయన ఫస్ట్ సినిమా పెళ్లి చూపులు డీసెంట్ హిట్ అయినా సెకండ్ సినిమా అర్జున్ రెడ్డితో ఒక్కసారి ఫేమ్ లోకి వచ్చేశాడు. అలానే సిద్ధు జొన్నలగడ్డ కూడా మరో విజయ్ దేవరకొండ అవుతాడని కన్ఫర్మ్ చేసిన సినిమా డీజే టిల్లు. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్, ఎవడ్రా వీడు సూపర్ ఉన్నాడు అనుకున్నాం. ఇక సెకండ్ పార్ట్ కూడా హిట్ అవడంతో అబ్బో మన తెలంగాణ యాసలో సూపర్ హీరో వచ్చేసాడు అనుకున్నాం. కానీ తర్వాత ఫ్లాప్స్ వచ్చినా కానీ ఇప్పుడు మంచి సినిమాలే చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఏకంగా ఓటీటీలోకి కూడా అడుగు పెట్టబోతున్నాడని టాక్. ప్రస్తుతం డిజిటల్ ప్రపంచం ఎంత వేగంగా విస్తరిస్తుందో చూస్తే సినిమా ఇండస్ట్రీ కూడా అదే దిశగా అడుగులు వేస్తోందని స్పష్టంగా తెలుస్తోంది. థియేటర్లతో పాటు ఓటీటీ ప్లాట్ఫామ్లు కూడా ఇప్పుడు పెద్ద స్థాయిలో కంటెంట్ను అందిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ మరో తెలుగు ప్రాజెక్టుతో ముందుకు వస్తోంది. టాలీవుడ్ లో తనదైన ముద్ర వేసుకున్న సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ తో కలిసి ఈ వెబ్ సిరీస్ ను నిర్మించడం విశేషం. ఈ ప్రాజెక్టు గురించి మొదటిసారి వార్త బయటకు వచ్చినప్పటి నుండే సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఇందులో పనిచేస్తున్న టీం చాలా స్పెషల్. యూత్ లో మంచి క్రేజ్ సంపాదించిన సిద్ధు జొన్నలగడ్డ ఈ సిరీస్ లో హీరోగా కనిపించనుండగా తన సినిమాలతో క్లాస్ టచ్ ఇచ్చే వెంకీ అట్లూరి ఈ ప్రాజెక్టును తెరకెక్కించనున్నారు. నిర్మాతగా నాగవంశీ వ్యవహరించడం ఈ ప్రాజెక్టుకు మరింత బలం చేకూర్చింది. ఈ వెబ్ సిరీస్ లో హీరోయిన్ గా సెన్సేషన్ బ్యూటీ మీనాక్షి చౌదరి పేరు వినిపిస్తుంది. గత కొంతకాలంగా వరుస హిట్స్ తో మంచి ఫామ్ లో ఉన్న ఆమె ఈ ప్రాజెక్టుతో డిజిటల్ ప్రపంచంలో అడుగు పెడుతుందన్న వార్త ఫ్యాన్స్ లో ఎగ్జైట్మెంట్ పెంచుతోంది. ముఖ్యంగా మీనాక్షి, వెంకీ అట్లూరి ఇద్దరికీ ఇది ఓటీటీ డెబ్యూ కావడం ఈ సిరీస్ ను మరింత స్పెషల్ గా మార్చింది. అలాగే నిర్మాత నాగవంశికి కూడా ఇది మొదటి డిజిటల్ ప్రాజెక్టు కావడం గమనార్హం. ఈ వెబ్ సిరీస్ ను సాధారణ ప్రాజెక్టుగా కాకుండా భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కమర్షియల్ ఎలిమెంట్స్, స్ట్రాంగ్ స్టోరీ, హై టెక్నికల్ వాల్యూస్ అన్నీ కలిపి గ్లోబల్ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ ఈ సిరీస్ రూపొందనుందని టాక్ వినిపిస్తుంది. ఇప్పటి వరకు తెలుగు వెబ్ సిరీస్లలో ఎక్కువగా లోకల్ స్టోరీలు కనిపించేవి. కానీ ఈ ప్రాజెక్టు మాత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించాలనే ఆలోచనతో ముందుకు వెళ్తుంది. ప్రస్తుతం ఈ సిరీస్ ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. స్క్రిప్ట్ ఫైనలైజేషన్, కాస్టింగ్, టెక్నికల్ టీం ఎంపిక ఇలా అన్ని పనులు జరుగుతున్నాయి. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. అంతేకాకుండా టైటిల్, ఫస్ట్ లుక్, ఇతర నటీనటుల వివరాలు కూడా త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు వెంకీ అట్లూరి గురించి మాట్లాడుకుంటే ఆయన ఇప్పటి వరకు చేసిన సినిమాలు క్లాస్ టచ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తొలి ప్రేమ వంటి ప్రేమ కథా చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న ఆయన తర్వాత సార్ వంటి ఎడ్యుకేషనల్ డ్రామాతో మరో హిట్ అందుకున్నారు. అలాగే లక్కీ భాస్కర్ వంటి ప్రాజెక్టుతో కూడా ఆయన మంచి అంచనాలు సృష్టించారు. ఇప్పటి వరకు ఆయన సినిమాలు ఎక్కువగా ఎమోషన్స్ పై ఆధారపడి ఉండేవి. కానీ ఈ వెబ్ సిరీస్ ద్వారా ఆయన ఒక కొత్త జోనర్ ను ట్రై చేయబోతున్నారని టాక్ వినిపిస్తుంది. ఇక సిద్ధు జొన్నలగడ్డ విషయానికి వస్తే ఆయనకు యూత్ లో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. తన స్టైల్, డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ అన్నీ కలిపి ఆయనకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. గతంలో ఆయన గ్యాంగ్స్టర్స్ అనే వెబ్ సిరీస్ లో నటించారు. ఈ క్రైమ్ డ్రామా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతూ మంచి స్పందన పొందింది. ఈ సిరీస్ లో జగపతి బాబు, నవదీప్ కీలక పాత్రలో నటించారు. ఆ అనుభవంతో ఇప్పుడు మరింత పెద్ద స్థాయిలో వెబ్ సిరీస్ చేయడానికి సిద్ధు సిద్ధంగా ఉన్నాడు. ఈ కొత్త ప్రాజెక్టులో ఆయన పాత్ర ఎలా ఉండబోతుందన్నది ఇప్పటికీ క్లియర్ కాలేదు. కానీ ఆయన స్టైల్ కు తగ్గట్టు యూత్ ను ఆకట్టుకునే పాత్రే ఉండబోతుందని అభిమానులు భావిస్తున్నారు. అదే సమయంలో కథలో థ్రిల్, ఎమోషన్, యాక్షన్ అన్నీ ఉండేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇటీవల కాలంలో పెద్ద టాలీవుడ్ స్టార్లు కూడా ఓటీటీ వైపు అడుగులు వేస్తున్నారు. వెంకటేష్ దగ్గుబాటి కూడా ఒక సిరీస్ చేశారు కదా. ఎందుకంటే అక్కడ కథ చెప్పడానికి మరింత స్వేచ్ఛ ఉంటుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను చేరుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాజెక్టు కూడా ఒక కొత్త ట్రెండ్ ను సెట్ చేసే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు. మొత్తానికి చూస్తే నెట్ఫ్లిక్స్, సితారా ఎంటర్టైన్మెంట్స్, సిద్ధు జొన్నలగడ్డ, వెంకీ అట్లూరి, మీనాక్షి చౌదరి అందరూ కలిసి చేస్తున్న ఈ వెబ్ సిరీస్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.